శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం పరమేశ్వర అర్పితం. మకర రాశి వారికి జూన్ నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వారి యొక్క మంచి అవకాశాలు, వ్యాపారాలు ఏదన్నా ప్రారంభం చేస్తే ఈ నెలలో ఏ విధమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి, మకర రాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఈ నెలలో ఏమైనా స్థిరత్వం పొందుతున్నారా అనే విషయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఈ మకర రాశి వారు జూన్ నెలంతా కూడా స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్త కొత్త పరిచయాల్లో ఉండడం వల్ల స్త్రీ విరోధి అవడం, లేనిపోని మాటలు పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా ఈ నెలలో మీరు చివరి వరకు ఈ పని ఈ నెలలో పూర్తయిపోతుంది అనుకున్న పని ఏదైతే ఉందో ఆగిపోవడం, నేను ఇంత కష్టపడ్డాను కదా ఎందుకని చివరిలో ఈ పని ఆగిపోయింది అనేటువంటి సందిగ్ధంలో ఉండడం జరుగుతుంది. ఈ మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతుంది. మీకు రావాల్సినటువంటి కాలేజీలో సీట్లు రాకపోగా వేరే సీట్లు ఇవ్వడం, సరే అడ్జస్ట్ అయ్యి నడుపుదాంలే, చదువుకుందాం, ఏదో ఒకటి మనకు వచ్చింది కదా, మనకు కావాల్సిన కాలేజీలో వచ్చింది కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ తప్ప మీరు అనుకున్నటువంటి రంగంలోకి అయితే సీట్లు రావు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం అనేటువంటి జూన్ 15వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరుగుతోంది. అద్భుతమైన అవకాశాలు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక వ్యాపారాలు చేద్దాం అనుకున్నటువంటి వారు, మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారాన్ని చేయండి, కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. అందులోనూ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సంబంధించి, ప్లాస్టిక్ సంబంధించి, శీతల పానీయాలు, ఈ ఆడవారి యొక్క వస్త్రాలు, ఈ నాలుగిట్లో కూడా అద్భుతమైన అవకాశాలు కలుగుతున్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తిని మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు. పైగా ధనము అనేటువంటిది ఇంతకుముందు నేను బాగా ఖర్చు పెట్టాను, ఎక్కడైతే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. దీనివల్ల కొంత ఇబ్బంది పడినా ఈ నెలంతా కూడా మీరు వేసిన ప్రణాళిక ప్రకారంగానే నడుచుకోవడం జరుగుతుంది. కోర్టు సంబంధిత విషయాల్లో జయకేతనం ఎగరవేస్తారు. మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. కోర్టుకు సంబంధించిన విషయంలో మాత్రమే భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మూడో వ్యక్తి వల్ల భార్యాభర్తలు గొడవ తారాస్థాయికి చేరుకుని మీరిద్దరి యొక్క గొడవల వల్ల మూడో వ్యక్తి ఆనందపడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు మకర రాశిల వారు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు అనేటువంటిది మకర రాశి వారు ఈ నెలలో ఆలోచించకండి. ఈ నెల విడిచిపెట్టడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. పైగా రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 24 మధ్యలో మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి ఉన్నాయో వాటిని తీసేయండి. తీసేసి కొత్తగా ఈ నెలలో వాటి మీద నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి. మార్చిలో మీరు కొనుగోలు చేసేది ఈ నెలలో దిగిపోయేటువంటి అవకాశం, అంటే మీ యొక్క స్టాక్ మార్కెట్ లో అప్పుడు పెట్టినటువంటి డబ్బులు ఇంకా అభివృద్ధి చెందుతాయి, ఈ నెల కూడా ఉంచుదామని ఏదైతే ఆలోచనలో భ్రమలో ఉన్నారో ఈ నెలలో ఒకేసారి పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్చిలో కొనుగోలు చేసినటువంటిది ఏదైతే ఉందో వాటిని జూన్ మొదటి వారంలోనే అమ్మేసుకోగలిగితే మీరు లాభపడతారు. కొత్తగా పెట్టుబడులు అయితే మాత్రం ఈ నెలలో స్టాక్ మార్కెట్ లో మకర రాశి వారు పెట్టుబడులు పెట్టకండి.
ఇది చాలా జాగ్రత్త అయిన విషయం. ఇక రైతుల విషయానికి వస్తే 2 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి 2 వారాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మకర రాశి వారి పూర్తి జాతక పరిశీలన కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిణామంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఈ నెలలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మీరు అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్లు అయితే లభిస్తున్నాయి. నిరుద్యోగులకి ఈ నెల కూడా గట్టుకాలంగా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలో మకర రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లభిస్తుంది. వెన్నెముక దగ్గర నుంచి మెడ వెనక భాగంలో కాస్త ఎముకల్లో గ్యాప్స్ రావడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతోంది. పైగా మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి కవచం వినడం, వీలుంటే మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దేవాలయాలు దర్శనం చేయడం, ఆవదం నూనెతో మేధా దక్షిణామూర్తి దీపారాధన చేయడం చాలా మంచిది. గురువారం రోజున చోలే శనగలతో 108 మాల కింద కట్టి స్వామివారికి సమర్పించండి. ఒకవేళ మీకు మేధా దక్షిణామూర్తి దేవాలయం లేకపోతే మీ ఉన్న ప్రదేశాలలో ఏదన్నా ఆవుకి చోలే శనగలు నానబెట్టి అందులో బెల్లం నీళ్లు కలిపి తినిపించండి. అద్భుతమైన అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. పైగా ప్రతిరోజు కూడా భస్మధారణ చేయండి. పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.